Okay, so my whiteboard is visible to you, right, friends? Good. So yesterday we were discussing about user management. Some of the commands we discussed, but today also we discuss very important, okay, and frequently used commands in real time. Yes, we'll discuss now. Good. So జనరల్ గా మనకి యూజర్ అనే వ్యక్తి ఇతను యూజర్. సో ఆ యూజర్ అనే వ్యక్తి ఎస్ ఫ్రెండ్స్ ఇతను యూజర్ ఇతన్ని మనం తయారు చేస్తున్నాం. ఎవరు అతను? కేకే అనుకోండి. కేకే యూజర్. సో కేకే ఈజ్ యూజర్. గుడ్. సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో యూజర్ అనే వ్యక్తి తయారైన తర్వాత యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ ఫైల్ ఇది యాక్చువల్. So user information, all the user information will be updated into this file. This file name passed update. So okay. సో తర్వాత మనకి పాస్వర్డ్ కూడా తయారు చేస్తాం. పాస్వర్డ్ అనేది మరొక ఫైల్లో వెళ్తుంది. దిస్ ఇస్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది ఎస్ ఫ్రెండ్స్ మరొక ఫైల్లో స్టోర్ అవుతుంది. ఆ ఫైల్ కూడా వేరే ఫైల్. సో ఆ ఫైల్నే మనం ఏమంటాం? పాస్వర్డ్ ఫైల్ అని పిలుస్తాం. పాస్వర్డ్ ఫైల్. సో అలాగా యూజర్కి యూజర్ నేమ్ సెట్ చేస్తాం, పాస్వర్డ్ కూడా సెట్ చేస్తాం. పాస్వర్డ్ ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్లో ఉంటుంది, యూజర్ ఇన్ఫర్మేషన్ ఒక ఫైల్లో ఉంటుంది. సో పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ ఫ్రెండ్స్ షాడో అనే ఫైల్లో ఉంటుంది. షాడో పాస్వర్డ్. యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్వర్డ్ అనే ఫైల్లో ఉంటుంది. పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ షాడోలో, యూజర్ ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్లో. ఓకే, ఎక్సలెంట్. అయితే నేనేమంటానంటే ఈ యూజర్ అనే వ్యక్తి టెంపరీనా ఆర్ పర్మనెంటా? అది ఇప్పుడు క్వశ్చన్. టెంపరీ యూజర్ ఆర్ పర్మనెంట్ యూజర్? ఎవరు అసలు యూజర్? పర్మనెంటా టెంపరీ అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే యూజర్ కూడా ఎక్స్పైర్ అవుతాడా? ఎస్, యూజర్ కూడా ఎక్స్పైర్ అవుతాడు. ఎస్, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్, మనం ఇవ్వచ్చా? మనం కూడా ఇచ్చేయచ్చు. మరి యూజర్ గా తయారు చేసాం కరెక్టే. ఆ కేకే1 యూజర్ తయారయ్యాడు. మరి కేకే1 యూజర్ టెంపరీగా పర్మనెంటా తెలుసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ గా. సో కేకే1 అనే యూజర్ టెంపరీగా పర్మనెంటా అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలా? ఏ కమాండ్ టైప్ చేస్తే వస్తాడు? ఎక్స్పైరీ డేట్ యాజ్ వెల్ యాజ్ యూజర్ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ దట్ మీన్స్ వాట్? యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు, పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. ఓకే, ఎక్స్పైర్ అయ్యే ముందుగా వార్నింగ్ మెసేజెస్ ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి? వార్నింగ్ మెసేజెస్. వార్నింగ్ అంటే ఏంది? హే బాబు యూజర్, యువర్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్డ్ వెరీ సూన్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని ఒక మెసేజ్ రావాలి. ఎప్పుడు? వాడు లాగిన్ అయినప్పుడు. అలాగా మనం ఎలా ఇవ్వాలి? అంతే కదా. ఇప్పుడు మీరు ఎయిర్టెల్ కానీ ఇంకోటి వాడుతూ ఉంటే మీరు ఎప్పుడైనా సరే అది 4 days ముందు నుంచే మీకు అలర్ట్ వస్తూ ఉంటుంది. ఏమని? ఏ బాబు, యువర్ రీఛార్జ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్డ్, ప్లీజ్ రీఛార్జ్ నౌ, ప్లీజ్ రీఛార్జ్ అని 4 days నుంచి చెప్పడం మొదలుపెట్టింది. అలాగే ఇక్కడ కూడా ఒక యూజర్కి మనం పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యేటప్పుడు ఎస్ 7 days, 6 days, 5 days, 2 days నుంచి ఎప్పటి నుంచి అలర్ట్స్ రావాలనేది మనం ఇస్తాం. దాన్నే వార్నింగ్ మెసేజెస్ అంటాం. అట్లా. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎక్కడ తెలుసుకోవాలి? అసలు ఎక్కడ ఉన్నాయి అవి ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను ఏ కమాండ్ ప్రెస్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏది? యూజర్ అకౌంట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, యూజర్ సంబంధించిన పాస్వర్డ్ ఏంటి, దాని స్టోరీ ఏంటి, పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయింది, ఎలా సెట్ చేయాలా, ఇంకోటి ఇలా ఇలా అన్నిటిని మనం చూస్తాం. యాక్చువల్ అసలు యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడు అది కూడా మనం చూస్తాం. సపోజ్ యూజర్ యాడ్ కేకే1 అని కొట్టాము. యూజర్ యాడ్ కేకే1 కొట్టాం. కేకే1 వ్యక్తి యూజర్ తయారవుతాడు. బట్ వీడు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాడో మనకు తెలియదు. వీ డోంట్ నో వెన్ దిస్ ఫెలో ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పైర్డ్. వీ డోంట్ నో. సో అలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ టైప్ చేస్తే మీకు తెలుస్తాయి. మరి ఏంటి సార్ ఆ కమాండ్ పేరు ఏంది అని చూస్తే ఇదిగో సిహెచ్ఎస్ -L. ఏ యూజర్ ఆ యూజర్ పేరు రాయి కేకే, దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్. ఎవ్రీథింగ్, పాస్వర్డ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ మనకి ఎక్స్పైర్ అయితే డీటెయిల్స్ తెలిసిపోతాయి. యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వతారో తెలిసిద్ది. ఇక అక్కడి నుంచి వాడు పని చేయడం. అలా తెలుసుకోవచ్చు. CHS-L కేకే. ఓకే. సో జనరల్ గా మనకి ఒక యూజర్ని తయారు చేసిన వెంటనే లైనెక్స్ అనేది ఆ యూజర్ కి నెవర్ ఎక్స్పైరీస్ చేస్తుంది అనమాట బై డిఫాల్ట్.
బై డిఫాల్ట్ యూజర్ నెవర్ ఎక్స్పైర్. బై డిఫాల్ట్ జనరల్ గా లైనక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒక యూజర్ ని తయారు చేసావో ఆ యూజర్ ని తయారు చేసిన వెంటనే లైనక్స్ ఏం చేస్తుందంటే వాడికి నెవర్ ఎక్స్పైర్ అని ఇచ్చేస్తుంది. బై డిఫాల్ట్ ద యూజర్ విల్ నెవర్ ఎక్స్పైర్, బట్ ఐ వాంట్ టు ప్రొవైడ్ సమ్ ఎక్స్పైరేషన్ డేట్. ఎస్ ఆర్ నో? ఐ వాంట్ టు ప్రొవైడ్ సమ్ ఎక్స్పైరీ డేట్ టు ద యూజర్. ఈ యూజర్ కి నేను ఎక్స్పైరీ డేట్ సెట్ చేయాలనుకుంటున్నాను. అంటే నెవర్ ఎక్స్పైర్ అనే యూజర్ ని మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే పర్మనెంట్ యూజర్ అని పిలుస్తాం. పర్మనెంట్ యూజర్. నెవర్ ఎక్స్పైర్ అంటే అదే కదా, పర్మనెంట్ యూజర్ అతను. అంటే అతను ఎప్పటికి ఎక్స్పైర్ కాడు. ఇది బై డిఫాల్ట్ నేచర్. అసలు యాక్చువల్ యూజర్ కి బై డిఫాల్ట్ నేచర్ ఇది. బట్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ డూ లైక్ దిస్, ఓకే, నో ఇష్యూ. బట్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ దిస్ పర్మనెంట్ యూజర్ సెటప్, ఎస్, జస్ట్ వీ కెన్ ప్రొవైడ్ యువర్ ఓన్ డీటెయిల్స్. సో ఓన్ డీటెయిల్స్ అంటే ఏం సార్? ఏం లేదు, సింపుల్ గా 31st March కి యూజర్ ఎక్స్పైర్ అవ్వాలి, లేదా June 2 కి యూజర్ ఎక్స్పైర్ అవ్వాలి, లేదు September కి యూజర్ ఎక్స్పైర్ అవ్వాలి. అట్లా ఆ విధంగా మనం యూజర్ ఎక్స్పైరీ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడు? యూజర్ ని తయారు చేసేటప్పుడైనా ఇవ్వచ్చు, యూజర్ ని తయారు చేసిన తర్వాత డీటెయిల్స్ అన్న చేంజ్ చేయొచ్చు, యూజర్ ఎక్స్పైరీ డేట్ ని చేంజ్ చేయొచ్చు. ఎస్, అసలు యూజర్ ఎక్స్పైరీ డేట్ చూడాలంటే సిహెచ్ఎస్. సిహెచ్ఎస్, ఎస్ ఫ్రెండ్, సిహెచ్ఎస్-L. యూజర్ ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూడాలంటే సిహెచ్ఎస్ యూజర్ నేమ్. ఏకే ఎల్, అది 1 కాదు, ఎల్ స్మాల్ ఎల్. ఓకే, బాగుంది. సో యూజర్ ఎక్స్పైరీ డీటెయిల్స్ అని తెలిసిపోతుంది మనకు. సిహెచ్ఎస్-L యూజర్ నేమ్. సో ఆ విధంగా ఓకే. సరే, రెండోది ఏంటంటే యూజర్ ఎక్స్పైరీ డీటెయిల్స్ మార్చాలి. ఐ వాంట్ టు చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డీటెయిల్స్. బై డిఫాల్ట్ యూజర్ నెవర్ ఎక్స్పైర్. రాసుకోండి కావాలంటే. బై డిఫాల్ట్ యూజర్ నెవర్ ఎక్స్పైర్. User never expire. Good. This is the nature of the user. Okay. But I would like to change the user expiry date. Okay. Change the expiry date. So I want to change the user expiry date. Yes. అంటే అతను నెవర్ ఎక్స్పైర్, అసలు ఎక్స్పైర్ అవ్వడు, బట్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా ఇంటెన్షన్. అప్పుడు చేయాలంటే కమాండ్స్ ఏమున్నాయి? ఎస్, జనరల్ గా ఎలా చేయొచ్చు అంటే యూజర్ క్రియేషన్ అప్పుడు చేయొచ్చు, లేదా క్రియేషన్ చేసిన తర్వాత అయినా చేయొచ్చు. అయితే యూజర్ క్రియేషన్ చేసిన తర్వాత ప్రొసీజర్ చెప్తా, అంటే చేంజ్ అంటే ఎలాగా, దానికోసం యూజర్ మోడ్ అనే కమాండ్ వాడతాం. యూజర్ మోడిఫికేషన్ అనే కమాండ్ వాడతాం. దట్స్ ఇట్. ఆ కమాండ్ ఉపయోగించి ఎక్స్పైరీ డేట్ సెట్ చేస్తాం. అయితే ఇక్కడ డేట్ మీరు ఎలా ఇవ్వాలి అనేది కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. సో జనరల్ గా డేట్ అనేది డేట్ ఫార్మాట్ ఎలా ఇవ్వాలి అనేది చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ సెట్ చేయాలి కదా. సపోజ్ నేను 2024, ఎస్ ఫ్రెండ్స్, 31st April అనుకోండి, ఇవి సెట్ చేయాలనుకుంటున్నా ఈ డేట్ ని. నేను ఎలా మామూలుగా సాధారణంగా ఎలా రాస్తానంటే మన వాళ్ళందరూ కూడా 31st రాసే అలవాటు ఉంటుంది. అంటే ఏంది ఇక్కడ? డిడి వైవై ఎం 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 అట్లా రాస్తాను. సారీ, డిడి ఎంఎం వై 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 4 వైస్, ఇలా జనరల్ గా మనం రాస్తాం ఇట్లా. కానీ ఇక్కడ మాత్రం ఇది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఎలా రాయాలో తెలుసా? ఇదే డేట్ ని ఇక్కడ ఎలా రాయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ గా చూడండి. ఫస్ట్ మనం ఇయర్ రాయాలి. ఓకే, తర్వాత ఏంటి? ఎంఎం రాయాలి, తర్వాత డిడి రాయాలి. అది ఇక్కడ సింటాక్స్. సో ఆ విధంగా మనం ఎక్స్పైరీ డేట్ అనేది సెట్ చేయాలి. అప్పుడు నేను ఎక్స్పైరీ డేట్ 2024, మంత్ అంటే ఎంత? 04, డిడి అంటే 31st. ఇలాగిస్తే ఎక్స్పైరీ డేట్ సెట్ అయింది. ఏ యూజర్ కి?
నువ్వు ఎవరైతే యూజర్ని అక్కడ యాడ్ చేస్తున్నావు అతనికి ఎక్స్పైరీ డేట్. ఎస్ సార్ నో. సో ఈ డేట్ మొత్తం రాసి ఆ పక్కనే కేకే అని రాసేయండి చాలు. కేకే1 అనే వ్యక్తి ఈ డేట్లో ఎక్స్పైర్ అయిపోతాడు అంతే. మరి దానికి కమాండ్ ఏం వాడాలి ఇప్పుడు? ఎస్, దాని కమాండే యూజర్ మోడ్. యూజర్స్ మాడిఫై డేట్. యూజర్ మోడ్ 2024-04-31 కేకే అయితే టు చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్. ఎలాగది? టు చేంజ్ ద యూజర్ సో మనం యూజర్ మోడ్ ఉపయోగించి, ఎస్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఈ అనేది ఉపయోగించాలి. అదే యూజర్ మోడ్ ఉపయోగించి ఈ అనేది ఉపయోగించాలి. ఈ అనేది ఉపయోగించి ఇక్కడ ఈ ఫార్మాట్ రాయాలి. వైవైవై ఓకే, ఎంఎంఎం ఇది స్టోర్, ఇది ఉపయోగించి రాయాలి. వైవైవై ఎంఎంఎం డిడిడి టు చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్. టు చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్ ఇది యాక్చువల్గా. సో దీన్ని ఎవరైనా అడిగినప్పుడు ఎలా చెప్పాలి? హౌ టు చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్ అంటాడు. వాట్ ఈస్ దిస్? హౌ టు చేంజ్ ద యూజర్ అని మనకు క్వశ్చన్ వేస్తారు. హౌ టు చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్ అని క్వశ్చన్ వేసిన వెంటనే నువ్వు ఎలా మాట్లాడాలి అంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, హౌ టు చేంజ్ ద యూజర్ ఎక్స్పైరీ డేట్ అన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా ప్రజెంట్ చేయాలి వాడికి అంటే, చూడండి, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. యూజర్ మోడ్ కమాండ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ help of e option, e e e e option, with the help of e option. Yes friends, with the help of e option, with the help of e option we can change the user expiry date. అది విషయం మాట్లాడాలి. అర్థమైందా? by using user mod command with the help of e option we can change the user expiry date. That's it. ఇలా మాట్లాడాలి. హెల్ప్ ఆఫ్ ఈ ఆప్షన్. ఆప్షన్ అనే ఈ అంటే ఏంది? ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పైరీ డేట్. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పైరీ డేట్. దట్స్ ఇట్. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పైరీ డేట్. ఈ అంటే ఎక్స్పైరీ డేట్ అని అర్థం. ఓకే, ఎక్స్పైరీ అని అర్థం. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు ఈని ఇంకో భాషలో ఏమంటామంటే ఈ ఈ ఆప్షన్ అనొచ్చు ఆర్ ఫ్లాగ్ అనొచ్చు. ఫ్లాగ్, ఈ ఫ్లాగ్ అంటారు కొంతమంది, ఈ ఆప్షన్ అంటారు కొంతమంది. బట్ కమాండ్ ఈజ్ వాట్? యూజర్ మోడ్ కమాండ్. ఇప్పుడు చూడండి ఎలాగంటే, by using user mod command with the help of flag, with the help of flag we can change the user expiry date. ఎట్లా చెప్పాలి మనం మాట్లాడి దేనికైనా అంతే. with the help of flag, 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 ఇట్లా చాలా ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ ని మీరు ఇలా ఎవడమర్చి చెప్పాలి. కమాండ్ అదే, బట్ ఈ ఫ్లాగ్ అనేది ఏది యూజ్ చేస్తున్నావు చెప్పాలి, ఆప్షన్ అనేది ఏది యూజ్ చేస్తున్నావు చెప్పాలి. ఇలా మనం మాట్లాడితే అవతల వ్యక్తి కాదు. సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్పైరీ డేట్ సెట్ చేయటం. ఓకేనా? ఎక్స్పైరీ డేట్, యూజర్ ఎక్స్పైరీ డేట్ సెట్ చేయొచ్చు. సో ఇది ఒకసారి యూజర్ని క్రియేషన్ చేసిన తర్వాత యూజర్ మోడ్ అనే కమాండ్ ఉపయోగించి మాడిఫికేషన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. యూజర్ని తయారు చేసేటప్పుడు కూడా యూజర్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వచ్చు ఒక ప్లేస్లో, తర్వాత చెప్తుంది అనమాట. యూజర్ని తయారు చేసేటప్పుడు కూడా యూజర్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వచ్చు. ఎస్. మరి ఇదేంది? ఇది యూజర్ తయారు చేసి అంత అయిపోయి మాడిఫికేషన్ చేసేటప్పుడు మీరు యూజర్ మోడ్ ఉపయోగిస్తారు. ఎస్, మాడిఫై చేసేటప్పుడు యూజర్ మోడ్ ఉపయోగిస్తారు. అలాంగ్ విత్ ఈ ఫ్లాగ్, అదనమాట విషయం. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. తర్వాత మనం చెప్పాం, ఏమని చెప్పాం? యూజర్ని లాక్ చేయటం అనేది చెప్పాం కొన్నిసార్లు. యూజర్ని లాక్ చేయటం, హౌ టు లాక్ ద యూజర్. అవునా? ఎస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, 2, ఇక్కడ 3, 4 వచ్చేసి హౌ టు
log user or how to log the user. Log బ్లాక్ చేయటం అంటే ఇక వాడు లాగిన్ అవ్వకుండా చేయడం, హౌ టు బ్లాక్ ద యూజర్. సో ఇప్పుడు దీనికి ఎలాగా మనం రాయాలి అసలు, హౌ టు లాక్. ఎస్, కమాండ్ ఏంది, ఎస్, బై యూజింగ్ యూజర్ మోడ్. ఏ బై యూజింగ్ యూజర్ మోడ్, అందుకు వెయిట్ యూజర్ మోడ్. సార్ అన్ని కలిపి రాయాలి, అన్ని కలిపి రాయాలి, యూజర్ ఒకటి మోడ్ ఒకటి కాదు, కలిపే యూజర్ మోడ్ అని రాయాలి. ఓకే, by using this command we can, yes friends, we can lock the user. Using this command we can lock the user. బాగుంది. ఎలా రాస్తారు దాని సింటాక్స్ ఏంది? ఎస్, సింటాక్స్ అంటే ఏం లేదు, యూజర్ మోడ్ రాయాలి. అవునా, యూజర్ మోడ్ రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్ గా ఎల్ రాయాలి, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎల్ రాయాలి, స్మాల్ కాదు, క్యాపిటల్ ఎల్ రాయాలి. రాసిన తర్వాత ఏ యూజర్ ని లాక్ చేస్తున్నావో ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఎస్, యూజర్ నేమ్, యూజర్ మోడ్ హైఫన్ ఎల్ యూజర్ నేమ్, దట్స్ ఇట్. ఇక్కడ నేను యూజర్ మోడ్ రాస్తా, హైఫన్ ఎల్ రాస్తా, యూజర్ నేమ్ ఏంటి, కేకే. ఇలాగా, ఎస్ ఫ్రెండ్స్, ఇలాగా మనం ఈ డాక్యుమెంట్ మీకు కూడా సెండ్ చేస్తాను నేను. గా మంచి నీట్గా డాక్యుమెంట్ తయారు చేసి అది ఆల్రెడీ సెండ్ చేశాను, చూసుకోండి. ఓకే, హౌ టు లాక్ ద యూజర్ అంటే ఇది. దీన్ని, ఎస్ ఫ్రెండ్స్, ఎవరున్నారంటే ఇప్పుడు ఆన్సర్ మీ చేత చెప్పిస్తాం. ఓకే, సో మీలో ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు వినయ్, వినయ్ కుమార్, వినయ్ అండ్ వై వినయ్. ఎస్, వై వినయ్ లైన్ లో ఉన్నారా? వై వినయ్, ఎస్ వినయ్. సార్ వినయ్, ఇప్పుడు మాకు క్వశ్చన్ ఉంది ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చూడు, క్వశ్చన్ చదువుతున్నావా? ఇక్కడ 4వ క్వశ్చన్ రాశాను చూడు, ఏంటిది? హౌ టు లాక్ ద యూజర్. హౌ టు లాక్ ద యూజర్. ఓకే, సో దీనికి ఆన్సర్ నువ్వు ఎలా చెప్పగలవు? హౌ కెన్ యూ సే హౌ టు లాక్ ద యూజర్ అనే దానికి ఫస్ట్ 2-3 లైన్స్ చెప్పాలి కదా, ఎలా చెప్పగలవు? ఫస్ట్ 2 లైన్స్ చెప్పాలి కదా, ఎలాగా? చూడు, మళ్ళీ చెప్తా. బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్, అర్థమైందా, హెల్ప్ ఆఫ్ ఎల్, ఎల్, ఎల్ ఫ్లాగ్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్ ఫ్లాగ్ ఆర్ ఆప్షన్, ఎల్ ఫ్లాగ్ ఆర్ ఎల్ ఆప్షన్. By using user mod command with the help of L flag or L option, we can lock the user. That's it. After locking the user, user not able to enter into machine. ఇలా మీరు మాట్లాడాలి. జస్ట్ సింగిల్ లైనే, జస్ట్ దానికి ఏంటంటే ఇక్కడ కొంచెం స్టైల్ గా మాట్లాడాలి అంతే, ఇక్కడ ఏం లేదు. అంటే దీని తర్వాత అప్పుడు యూజర్ మోడ్ చెప్పాలి, ఐఫోన్ ఎల్ చెప్పాలి, తర్వాత కేకే1 యూజర్ పేరు చెప్పాలి. మన వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూ ఎందుకు ఫెయిల్ అయితే అంటే అందరికి హౌ టు లాక్ ద యూజర్. ఇక మన వాళ్ళు బట్టి కొట్టు ఏదో చేసి ఉంటారు కదా, యూజర్ మోడ్ హైఫన్ ఎల్ కేకే అండి, అయిపోయింది, పక్క స్టాంప్. నువ్వు ఇక అక్కడి నుంచి వాడికి అర్థమైంది విషయం, అక్కడి నుంచి సావగొడతాడు. ఇక నేను చెప్పేది ఏంటంటే, ప్రాక్టికల్ పక్కన పడేస్తే ముందు థియరీ ఇంపార్టెంట్. ఒక జాబ్ సాధించాలంటే దట్స్ ఇట్. ప్రాక్టీస్ ఈజీ, కమాండ్ సింగిల్ లైన్ కమాండ్, యూజర్ మోడ్ ఐఫోన్ ఎల్ కేకే లాక్. సో ఇక్కడ వాడు అడుగుతాడు ఏంది, ఎల్ స్టాండ్స్ ఫర్ వాట్, లాక్, తెలిసిపోతుంది కదా మీకు. సో ఎల్ స్టాండ్స్ ఫర్ లాక్, దట్స్ ఇట్. ఎల్ స్టాండ్స్ ఫర్ లాక్, దట్స్ ఇట్, అయిపోయింది. అవునా, అంటే ఇక అతను లాగిన్ అవ్వలేడా? అవ్వలేడు, కన్ఫర్మ్ ఈ కెనాట్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. ఓకే సార్, మరి బాగానే ఉంది. మరి హౌ టు అన్లాక్ ద యూజర్? సరే, పొరపాటులో లాక్ చేసేసాం, వాడు అయిపోయింది, వాడు పీరియడ్, మళ్ళీ వచ్చాడు వాడు ఆఫీస్కి వచ్చి, బాస్ సర్వర్ యాక్సెస్ ఇవ్వమన్నాడు. మరి ఏమంటే హౌ టు అన్లాక్ ద యూజర్. సో ఏంటిది, హౌ టు అన్లాక్ ద యూజర్. ఓకే, అన్లాక్ ఎలా చేయాలి? ఎస్, సేమ్ థింగ్. ఎలాగా? బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. By using user mod command we can unlock.
బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ వీ కెన్ అన్లాక్. ఎలాగా? ఏం లేదు, సింపుల్. ఎలా రాస్తాం దాన్ని? సింటాక్స్ యూజర్ మోడ్ -u కేకే, అదనమాట విషయం. యూజర్ మోడ్ -u కేకే అలా రాయాలన్నమాట. అంటే ఏంది? యూ స్టాండ్స్ ఫర్ అన్లాక్. సో అప్పుడు మనం ఏం చేస్తాం? హౌ టు అన్లాక్ ద యూజర్ అన్నప్పుడు ఎస్, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. సో విత్ ద help of u flag, with the help of u flag, we can unlock the user. ఇది ఇలా చెప్పాలన్నమాట. మీరు సింపులే, కానీ ఒక లైన్ యూజర్ మోడ్ -u కేకే అని చెప్తే కరెక్ట్ ఉండదు. అందుకోసం జస్ట్ ఇట్లాగా బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ u flag or option, we can unlock the user. So that means then user can able to log in to their respective machine. That's it. Respective machine. ఓకే, బాగుంది సార్. అదే అంటే ఇదేమో లాక్, ఇదేమో అన్లాక్. సింపుల్, వెరీ వెరీ సింపుల్. లాక్ అన్లాక్ అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, లాక్ అన్లాక్ అర్థమైందా? సార్ కొంచెం ఆ? సరే పైకి స్క్రోల్ చేస్తారు, రాసుకుంటా. రాసుకుంటున్నావా? ఇదేనా? 5, 4, 4, 5? ఎస్ సార్, కంప్లీట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అర్థమవుతుందా క్లాసు? అర్థమవుతుంది సార్. ఓకే, అన్ని నేను ఇప్పుడు చెప్పిన వరకు అర్థమవుతున్నాయి ఇవన్నీ. ఎస్ సార్. ఫస్ట్ నేను ఏంటంటే థియరీ చెప్తాను, ఇదే థియరీని తీసుకెళ్ళి మనం ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడు మనకి గుర్తుంటుంది మైండ్లో. అందుకోసం ప్రాక్టీస్ స్ట్రైట్కి వెళ్ళి టైప్ చేస్తే నేను టైపిస్ట్, మీరు టైపిస్ట్, ఇద్దరు టైపిస్టులుగా మిగిలిపోతాం అంతే. ఏం రాదు, మీకేం రాదు. ఓకే, సో ఓకే, ఆ సరే క్వశ్చన్ ఓకే. లోనే ఆన్సర్ ఉంటుంది సార్. అంతే అంతే, క్వశ్చన్లోనే ఆన్సర్. ఎక్స్పైర్ కి లాక్ కి ఎల్, ఎల్ఓసి కి లాక్ కి ఎల్, అన్లాక్ కి యు స్టార్టింగ్ లెటర్. అంతే అంతే. అది ఇప్పుడు మీరు ఎన్ని కమాండ్స్ నేర్చుకున్నా కొత్తగానే, అంటే గుర్తుపెట్టుకునే స్టైల్లోనే నేను చెప్తున్నా. అమ్మో ఇన్ని కమాండ్స్ నాకు గుర్తు రాదేమో అనుకునేది లేదు. అయితే కొంచెం పట్టుదల, అవన్నీ చాలా బ్యాక్గ్రౌండ్ మంచి పట్టుదల కలిగి ఉండాలి. నాకు ఇది రాదులే అనే ఇదితో ఉంటే ఏ సబ్జెక్ట్ రాదు. పట్టుదల ఎక్కువ కలిగి ఉండాలి. మనం స్టాండర్డ్గా నేర్చుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, కోర్స్ నేర్చుకుని ఉద్యోగం సాధించాలి అనేది ఉన్న వాళ్ళకి మాత్రమే ఏదైనా ఎక్కిద్ది, క్షణాల్లో ఎక్కిద్ది. ఇది లేకుండా బ్యాక్గ్రౌండ్ లో మా డాడీ చూస్తాడు, మమ్మీ చూస్తాడు, మా అమ్మ చూసిద్ది, నాన్న చూస్తాడు, అక్క బావ, ఇవన్నీ అంతే, అర్థం కావు. ఎంత చెప్పినా క్లాసే ఎక్కదు వాళ్ళకి. ఎందుకంటే నేను ఆఫ్లైన్ లో చాలా మందిని చూసి అట్లా. ఎంతనే చెప్పుకో, తెల్లారి వచ్చిన తర్వాత ఏంటంటే ఏమి రాదు వాళ్ళకి. అట్లా ఏందంటే బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ ప్రాబ్లం. ఏం చేస్తారు? ఓకే, సరే సార్, బాగుంది. ఇంతవరకు మీరు చెప్పారు. ఇక తర్వాత ఫ్రెండ్స్ 5, సరే 6 ఏంటి? 6 ఏంటి? ఏం చెప్తారు మీరు? 6 అసలు ఏంటి? వాట్ ఈస్ ది 6? అయితే 6 లో మనకి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, జనరల్ గా ఇప్పుడు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ 6, వెరీ డెడ్, చాలా చాలా ఇంపార్టెంట్ 6. ఏంటి అది అంటే? ఏం లేదు, సింపుల్ గా మనకి ఫ్రెండ్స్, సింపుల్ గా ఇక్కడ మనకి యూజర్స్ ఉన్నారు. ఆలీ ఉన్నాడు. యూజర్ యాడ్ టైప్ చేశాను నేను. యూజర్ యాడ్ రాసి ఫ్రెండ్స్ ఆలీ రాశాను. ఆలీ. సో ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టంగానే ఏమవుతుంది? ఆలీ అనే వ్యక్తి ఇదిగో ఇక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఇది ఫైల్, ఈ ఫైల్కి వెళ్తాడు. ఈ ఫైల్ పేరేంది? పాజిటివిటీ ఫైల్. ఈ ఫైల్లో ఖాళీ వెళ్ళిపోయాడు. సో మళ్ళీ యూజర్ యాడ్ రాసాం. యూజర్ యాడ్ రాసి మళ్ళీ ఇదిగో వినయ్ అని కొట్టాం.
చేసిన వెంటనే ఇక్కడికి వెళ్ళగానే మళ్ళీ వినయ్ ఇక్కడికి వెళ్ళిపోయాడు. సింపుల్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళగానే యూజర్ యాడ్ అని చేసేసి సాయి అని చేశాను. సాయి డైరెక్ట్ సాయి ఇక్కడికి వెళ్ళిపోతాడు, సాయి అని. ఓకే, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి యూజర్ యాడ్ అని రాసి వీరేంద్ర అని టైప్ చేశాను. మళ్ళీ ఇప్పుడు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎప్పుడైతే యూజర్ను తయారు చేసామో లైనెక్స్ ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. వీరేంద్ర, మరొక వ్యక్తి వీరేంద్ర. సో ఆల్ దిస్ యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్ టు దిస్ ఫైల్. ఈ ఫైల్లో అప్డేట్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా పాస్టబిలిటీ ఫైల్. సో ఈ పాస్టబిలిటీ ఫైల్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూస్తే, ఈ పాస్టబిలిటీ అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే ఈటీసీలో ఉంటుంది. ఈటీసీ ఎక్కడ ఉంటుంది అంటే స్లాష్లో ఉంటుంది. సో దీన్ని మొత్తాన్ని మనం రాయాలంటే స్లాష్ ఈటీసీ పాస్టబిలిటీ అని రాసుకుంటాం. ఓకే, అర్థమైంది అలాగా. సరే, దాంట్లో ఉన్న కంటెంట్ చూడాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, విఏఎం రాయొచ్చు, లేదా టేల్ రాయొచ్చు, లేదా క్యాట్ రాయొచ్చు. క్యాట్ అయినా టేల్ అయినా విఏఎం అయినా ఏదైనా మనం దాంట్లో ఉన్న డేటాను చూడొచ్చు. క్యాట్ టేల్ విఏఎం చూడొచ్చు. ఈటీసీ పాస్టర్, ఇట్ కంటైన్స్ ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో ఇదే ఇలాగే కాకుండా ఇంకొక ఇది కూడా ఉంది, ఏది పాస్వర్డ్. పాస్వర్డ్ ఇచ్చాం ఏది ఆలీకి. ఆలీ పాస్వర్డ్ ఇది ఈ ఫైల్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఇది ఫైల్ పేరు ఏంది షాడో. సో ఆలీ పాస్వర్డ్ ఇక్కడ. మళ్ళీ వినయ్ ఉన్నాడు కదా, వినయ్ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడే. మళ్ళీ ఏంది సాయి ఉన్నాడు, సాయి పాస్వర్డ్ కూడా ఇక్కడే. మళ్ళీ వీరేంద్ర పాస్వర్డ్ ఇక్కడ. అంటే ఏంది అసలు పాస్వర్డ్స్ అన్ని కూడా ఈ ప్లేస్ లో స్టోర్ అవుతుంటాయి. ఇది ఒక ఫైల్, ఆ ఫైల్ ని షాడో అని పిలుస్తాం. షాడో ఫైల్ ఎక్కడ ఉంది, ఈటీసీలోనే. ఈటీసీ ఎక్కడ ఉంది, స్లాష్ లోనే. స్లాష్ అనేది ఏంది, ఒక ఫోల్డర్, టాప్ లెవెల్ డైరెక్టరీ, ఫోల్డర్, రూట్ డైరెక్టరీ. ఇది ఎన్ని భాషలైన పిలువు, ఇది ఫస్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ కిందే అన్ని ఫోల్డర్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ లైనిక్స్ లో ఈ ఫోల్డర్ అనేది ఫస్ట్ ఫైల్. ఆ ఫోల్డర్ తర్వాతనే అన్ని ఉంటాయి యాక్చువల్ గా. సో దీనికి పాత్ ఎలా రాయాలి నేను, స్లాష్ ఈటీసీ, అవునా, స్లాష్ ఈటీసీ, ఎస్ ఫ్రెండ్స్, షాడో రాస్తే చాలు. దానిలో ఉన్న డేటాను చూడాలంటే ఇక్కడ ముందే ఇచ్చుకోవాలి, ఏమని, టేల్ కమాండ్ స్లాష్ ఈటీసీ షాడో అని. అట్లా నువ్వు ముందే చేయగలగాలి. లేదా క్యాట్ ఈటీసీ షాడో అట్లా చేసుకోవచ్చు. విఐఎం ఈటీసీ షాడో అలా చేసుకోవచ్చు. అయితే జనరల్గా జస్ట్ రీడబుల్ ఫార్మేట్ లో ఉంటే రీడింగ్ పర్పస్ మాత్రం టేల్ కానీ క్యాట్ కానీ వాడు. ఇది ఎందుకు విఐఎం వేస్ట్గా, అర్థమైందా, వాడొచ్చు కానీ ఎందుకు వేస్ట్ అనవసరం. క్యాట్ కానీ టేల్ కానీ వాడే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో టేల్ అంటే ఏంది, మొత్తం వస్తాయి, అన్ని లైన్స్ వస్తాయి. క్యాట్ అంటే ఏంది, సారీ, టేల్ అంటే ఏంది, ఫస్ట్, ఎస్ ఫ్రెండ్స్, టేల్ అంటే ఏంది, లాస్ట్ 10 లాస్ట్ లైన్స్ 10 వస్తాయి. లైన్స్. సో క్యాట్ అంటే ఏంది, ఆల్ ద లైన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఏ ఫైల్, లాస్ట్ 10 లైన్స్ ఇన్ ఏ ఫైల్. బాగుంది, ఇది ఓకే. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎంతమంది ఈ ఫైల్లో ఉన్నారు, ఎస్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్. 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను 4 మెంబర్స్ ఎక్కడ ఉన్నారు, పాస్టబిలిటీ అనే ఫైల్లో ఉన్నారు. ఏంటది, ఆ ఫైల్ పేరు ఏంది, పాస్టబిలిటీ, PASSWD. ఇది ఫైల్ నేమ్. ఎస్, ఫైల్ నేమ్. ఇట్ కంటైన్స్ all the users information, యూజర్ ఇన్ఫర్మేషన్. ఇది బాగుంది. పాస్టబిలిటీ అనేది ఒక ఫైల్, అది ఫైల్ నేమ్, ఇట్ కంటైన్స్ ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్లో అందరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అవునా, ఎస్ ఆర్ నో, అవును కదా. మరి ఇప్పుడు నాకు చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి మీరే. ఏం క్వశ్చన్ అది, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇదిగో ఈ ఫైల్లో ఇంతమంది ఉన్నారు, ఈ ఫైల్లో ఆలీ వినయ్ వీళ్ళందరూ ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ ఫైల్ అని అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయగలను, క్యాట్ రాస్తా, ఈటీసీ రాస్తా, తర్వాత ఏం రాస్తా, క్యాట్ ఈటీసీ రాసిన తర్వాత పాస్టబిలిటీ రాస్తా, అవునా, పాస్టబిలిటీ రాస్తా. ఓకే, అయిపోయింది. క్యాట్ ఈటీసీ పాస్ట్ అంటే ఏంది, ఆల్ ద లైన్స్ విల్ బి డిస్ప్లేడ్, ఆల్ ద లైన్స్ ఇన్ ఏ ఫైల్, పాస్టబిలిటీ ఫైల్. సో టేల్ అనేది ఏంది, ఆల్ లైన్స్ కాదు, జస్ట్ 10 లైన్స్. స్లాష్ ఈటీసీ పాస్టబిలిటీ అంటే 10 లైన్స్ మాత్రమే. సింపుల్, బాగుంది, చూడటానికి అందంగా ఉంది.
అయితే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇది కాదు, మారింది. ఏం రిక్వైర్మెంట్ నీది? ఏం లేదు, సింపుల్ గా నేను అక్కడ నలుగురు యూజర్స్ ఉన్నారు. నలుగురు యూజర్స్ ఇన్ఫర్మేషన్ నాకు అవసరంలా, నా ఇన్ఫర్మేషనే నాకు కావాలి. వేరే వాళ్ళ సంగతి నాకెందుకు? అక్కడ 2000 మంది ఉన్నారు. సో క్యాట్ ఈటీసీ పాస్ట్ అప్డేట్ కొడితే 2000 మంది వస్తాయి. సో స్లాష్ ఈటీసీ పాస్ట్ అప్డేట్ కొడితే, అలా కాకుండా టేల్ కొట్టేసి టేల్ స్లాష్ ఈటీసీ పాస్ట్ అప్డేట్ కొడితే ఒక 10 లైన్స్ వస్తాయి. 10 లైన్స్ అయినా ఏదైనా సరే నాకు అవసరంలా. నాకు కావాల్సింది ఒకే ఒక వ్యక్తి కావాలా, ఆ వ్యక్తి ఇన్ఫర్మేషనే తెలుసుకోవాలా. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఆల్ ద థింగ్స్. ఎస్, నాకు అవసరంలా, డిస్టర్బ్ చేయాల్సిన అవసరంలా. నాకేంటి, జస్ట్ ఒక ఆలి అనే వ్యక్తి యూజర్ ఇన్ఫర్మేషనే కావాలి అనుకుంటున్నా. ఎక్కడి నుంచి కావాలి? ఈ ఫైల్ నుంచి తీసుకోవాలి నేను. ఎస్, ఐ నీడ్ టు పికప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ పాసిబిలిటీ ఫైల్. ఒక్క యూజర్ ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ వాట్, ఎ స్పెసిఫిక్ యూజర్ ఇన్ఫర్మేషన్, ఎ సింగిల్ యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అంతే. నా రిక్వైర్మెంట్ అట్లా వచ్చింది. సో అలాంటి కేసులో మనం ఏం వాడతాం అంటే గ్రెప్ అనేది వాడతాం. ఎస్, గ్రెప్, జిఆర్ఈపి, గ్రెప్. సో ఈ గ్రెప్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన ఒక కేకే ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు, ఆ యూజర్ ను మాత్రమే మనం తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాం అన్నమాట. గ్రెప్ ఇస్ ఎ ఫిల్టర్ కమాండ్ that displays the specific user information details which is available inside passwd file. passwd లోపల ఫైల్లో ఉన్న అన్ని విషయాలు పక్కన పడేసి మనకు కావలసిన యూజర్నే తీసుకొచ్చి లాగేసింది. ఎవరు? గ్రెప్. గ్రెప్ అంటే ఏంది? లాక్కునింది. ఎక్కడి నుంచి? మనం ఇచ్చిన బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి. కండిషన్ అంటే ఇది పెద్ద ప్రమాదమా ఏంది? నో నో నో, నథింగ్ ఈజ్ దేర్. మరి ఎట్లా చేయాలి దీన్ని? ఏం లేదు, గ్రెప్ అని రాయి. గ్రెప్ అని రాయి. జస్ట్ రాసిన తర్వాత ఏం రాస్తావు? కేకే రాయి. ఓహో ఇంతేనా? అంతే. గ్రెప్ అని రాసి కేకే అని రాయి. డీటెయిల్స్ వస్తాయా? రావు. మరి ఎందుకు? ఎందుకు రావు అంటే నువ్వు మెన్షన్ చేయాలా. కరెక్టే, ఒక వ్యక్తినే నేను తీసుకుంటా, కానీ ఆ వ్యక్తి డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలి. ఈ సైడ్ లో ఏమని? స్లాష్ ఈటీసీ పాస్ డబ్ల్యూడీలో ఉన్నాయి తెచ్చుకో అని చెప్పాలి. అప్పుడు గ్రెప్ ఏం చేస్తుంది? పాస్ డబ్ల్యూడీ ఉన్న ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెచ్చి చూపించింది. ఎవరు? ఓన్లీ కేకే యూజర్. కేకే ఓన్లీ, నాట్ అదర్స్. ఈజీగా ఉన్నది గ్రప్ అనేది, చాలా డెడ్ ఈజీ అనమాట. గ్రప్ అనేది ఫిల్టర్ కమాండ్. ఇట్ గివ్స్ యూ a స్పెసిఫిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ పాస్టబిలిటీ ఫైల్. ఒక స్పెసిఫిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం గ్రప్ వాడతాం. స్పెసిఫిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ లేదా పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్రప్పే వాడేది. అయితే పాస్వర్డ్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో దానికి చెప్పాలి గ్రప్కి. ఎక్కడ? ఏం లేదు, గ్రప్ అని రాసి ఓకే రాసావు. రాసిన తర్వాత కేకే రాసావు. రాసావు. అప్పుడు తర్వాత ఏంది? ఈటీసీ షాడో. అర్థమైంది? కేకే యూజర్ యొక్క పాస్వర్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి షాడోలో. ఆ షాడోలో నుంచి కేకే వ్యక్తి యొక్క యూజర్ డీటెయిల్స్, సారీ, పాస్వర్డ్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేసింది. ఎవరు? గ్రెప్. చూసావా? గ్రెప్ అనేది అంత పవర్ఫుల్ అనమాట. అంటే స్పెసిఫిక్ ఏదైనా సరే గ్రెప్ ద్వారానే మనం చేస్తాం రియల్ టైంలో, కన్ఫర్మ్. సో టేల్ కమాండ్, క్యాట్ కమాండ్, గ్రప్ కమాండ్, చూసారా? యూజర్ మోడ్ కమాండ్, యూజర్ యాడ్ కమాండ్, చాలా ఉన్నాయి. యూజర్ యాడ్ కమాండ్, ఇవన్నీ. కానీ ఇది చాలా స్పష్టంగా తెలుసుకొని చేయగలిగితే ల్యాబ్ ఈజీ అవుతాయి. తెలుసుకోలేకపోతే ల్యాబ్ నువ్వు ఉదయం 9 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 9 అయింది ల్యాబ్ మొత్తం ముగించేసరికి. ఎన్ని డౌట్లో ఎంతమందికి కాల్ చేయాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. వద్దు అలాంటి వద్దు. థియరీ స్ట్రాంగ్ అవ్వండి, ప్రాక్టీస్ ఈజీ అయింది. థియరీ చెప్పేటప్పుడు కూడా బాగా వినాలి. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో ఇది ఓకే, బాగుంది. ఇదంతా నీట్గా ఉంది, సెటప్ అర్థమైంది నాకు. మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చూద్దాం సార్? ఇప్పుడు ఒకటి అయిపోయింది, మరి నెక్స్ట్ ఏం చూద్దాం? గ్రప్. ఇదేంది? ఇది గ్రప్. గ్రప్. గ్రప్ అర్థమైంది? గ్రప్ ఇస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ కమాండ్ లినక్స్. అర్థమైందా? సో విత్ ద help of this command, we can get a specific user information, and also we can CAN get the specific 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 user password info. సరే, గ్రప్ అనేది అది.
పుస్తకాల్లో చూసిన గ్రంథాల్లో చూసినవన్నీ వాడికి చెప్పగలను చెప్తే వాడు ఆశ్చర్యానికి గురవుతాడు. చాట్ జీపీటీ పుస్తకాలు అట్లా ఆన్సర్లు వద్దు. లేమెన్ లాంగ్వేజ్ లో మనకు తెలిసిన భాషలో చెప్తే నువ్వు చెప్పేదానికి అవతల వాడు వినేదానికి షింక్ అయింది. అలా కాకుండా ఇక అందరూ చాట్ జీపీటీ క్వశ్చన్స్ ఆన్సర్లు అందరూ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే వాడికి ఈజీగా అర్థమైంది చదువుకొని వచ్చాడు అని. కాబట్టి వర్క్ చేసామని తెలియాలంటే కొంచెం ఇట్లాంటి భాష ఉపయోగించాలి. లేమెన్ లాంగ్వేజ్ సింపుల్ గా టచ్ అవ్వాలి, అర్థం టచ్ అవ్వాలి. ఓకే, సరే బాగుంది సార్. గ్రెప్ ద్వారాగా మనం ఒక స్పెసిఫిక్ యూజర్ ని బయటికి తెచ్చుకోవచ్చు. గ్రెప్ ద్వారాగా మనం ఒక స్పెసిఫిక్ యూజర్ డీటెయిల్స్ ని బయటికి తెచ్చుకోవచ్చు. స్పెసిఫిక్ యూజర్ పాస్వర్డ్ కూడా బయటికి తెచ్చుకోవచ్చు. బాగుంది సార్. ఇంకా ఏమున్నాయి సార్? ఇంకేం చెప్తారు మీరు? ఎస్, ఇంకా ఏం చెప్తారంటే సింపుల్ గా మనం కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను. ఏం చెప్పాను? ఎస్ ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో చూడండి, ఇక్కడ యూజర్ యాడ్ యూజర్ యాడ్ ఆలీ అని రాశారనుకోండి. టైప్ చేసిన వెంటనే ఎస్ ప్రెస్ ఎంటర్ చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, లైనెక్స్ ఏం చేసి తెలుసా? ఆలీ అనే యూజర్ ఆలీ ఆలీ అనే యూజర్ తయారు చేసింది. ఓకే, తయారు చేసిన తర్వాత ఆలీకి ఏం చేసి తెలుసా? యూజర్ ఐడిని అసైన్ చేస్తుంది. సంథింగ్ కాల్డ్ 1001 యూజర్ ఐడి అట్లా. తర్వాత ఆలీ అనేది యూజర్ నేమ్ కాకుండా యూజర్ ఐడి కాకుండా మళ్ళీ ఒక ఫోల్డర్ ను కూడా తయారు చేస్తుంది. ఆ ఫోల్డర్ పేరు ఆలీ. ఫోల్డర్ నేమ్ ఏంది? ఆలీ. ఫోల్డర్ నేమ్ కూడా ఆలీనే. అది ఎక్కడ ఉంటుంది అంటే /home ఆలీ అని ఉంటుంది యాక్చువల్గా. /home ఆలీ. ఇదేంది ఆలీ అనేది? ఏంది? ఫోల్డర్ నేమ్. మీరేంది పైన యూజర్ నేమ్ అని రాశారుగా, అది పైన యూజర్ నేమ్, ఇది ఫోల్డర్ నేమ్. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది /home ఆలీ అక్కడ ఉంటుంది అనమాట. యాక్చువల్ ఆ ప్లేస్ లో ఉంటుంది. ఆ ప్లేస్ లో ఉన్న ఈ ఫోల్డర్ ని లైనెక్స్ నీకు అసైన్ చేస్తుంది అనమాట. అట్లా. తర్వాత షెల్ ఎన్విరాన్మెంట్ బిన్ బ్యాష్. తర్వాత గ్రూప్ ఐడి, గ్రూప్ నేమ్ అవన్నీ ఉంటాయి అనుకో, అది వేరే విషయం. సో ఇవన్నీ అసైన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ ఫైల్లో అప్డేట్ చేసింది. ఆ ఫైల్ పేరే పాస్డబ్ల్యూడి ఫైల్. ఎవరు? లైనెక్స్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఫోల్డర్ అనేది ఆలీ అనే ఒక ఫోల్డర్ ఉంది, యూజర్ ఐడి 1001 ఉంది. ఈ రెండుని మనం మార్చగలమా? ఎస్, మార్చొచ్చు. ఎలాగా? యూజర్ మోడ్ కమాండ్ ద్వారాగా నువ్వు ఒక యూజర్ యొక్క యూజర్ ఐడిని మార్చొచ్చు, ఒక యూజర్ యొక్క ఫోల్డర్ ను కూడా నువ్వు మార్చి పడేయచ్చు. ఎస్, అది ఎలాగా? ఎస్, యూజర్ ఐడి మార్చాలంటే ఎలాగా? పాస్వర్డ్ మార్చాలంటే ఎలాగా? ఇక మనకు ఉంది కదా, ఏంది? యూజర్ మోడ్. సింపుల్ యూజర్, దట్స్ ఇట్, సింపుల్ యూజర్ మోడ్. ఎస్ ఫ్రెండ్స్, యూజర్ మోడ్. అవునా? యూజర్ మోడ్. తర్వాత ఏంటి? -u. -u తర్వాత ఏంటి? ఐడి, యూజర్ ఐడి రాయాలి. ఐడి యూజర్, సారీ, ఐడి అంటే ఎంత? మనం గతంలో ఐడి 1001 ఉంది, ఇప్పుడు నేనేం చేస్తాను? 1500 రాసుకుంటాను, నా ఇష్టం. అంటే 1001 1500 అయింది. ఇప్పుడు ఐడి అట్లా మారిద్ది అనమాట వాడిది. అర్థమైందా? సో అది రాసిన తర్వాత ఏ యూజర్ కి మార్చుకోవాలనుకుంటున్నావు? కేకే. దట్ మీన్స్ వాట్? కేకే వ్యక్తి యొక్క యూజర్ ఐడి అది వరకు 1001 ఉండేది. ఇది ఓల్డ్ బాస్, ఇది ఓల్డ్ నాకు వద్దు, న్యూ కావాలనుకుంటున్నా. న్యూ అంటే 1500 ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు యూజర్ మోడ్ -u 1500 కేకే. అప్పుడు ఇది 1001 ఓల్డ్ కదా, న్యూ ఒకటి వస్తుంది. అదేంది? 1500 న్యూ. ఓకే, ఇట్లాగా. సో అప్పుడు ఏంది? కొత్తది ఓల్డ్ ఏమో 1001, ఇప్పుడు కొత్తదేమో ఎస్ ఫ్రెండ్స్ 1500 వస్తుంది. ఏది? యూజర్ ఐడి.
సో యూజర్ ఐడి ఆ విధంగా మనం మార్చుకోవచ్చు, యూజర్ ఐడిని కూడా మార్చుకోవచ్చు. యూజర్ ఐడిని హౌ కెన్ యూ చేంజ్ ద యూజర్ ఐడి, హౌ కెన్ యూ, ఆర్ యూ కెన్ సే హౌ టు చేంజ్ యూజర్ ఐడి, హౌ టు చేంజ్ ద యూజర్ ఐడి. యూజర్ ఐడిని ఎలా చేంజ్ చేస్తామంటే జస్ట్ బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ వీ కెన్ చేంజ్ ద యూజర్ ఐడి. రాయొచ్చు, కానీ ఎలా రాస్తాం ఏందనేది ఇప్పుడు చూడండి. ఎలాగా యూజర్ ఐడి చేంజ్ చేస్తాం, యూజర్ మోడ్ రాయాలి. సో రాసిన తర్వాత ఫ్లాగ్ అయితే ఉంటుంది, ఆ ఫ్లాగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని ఫ్లాగే. సో హైఫన్ స్మాల్ యూ, యూ అంటే యూజర్, యూజర్ ఐడి. సో రాసేసి మనకి ఏదైతే ఉందో సపోజ్ లెట్సే 1500 రాసేస్తాం. 1500 యూజర్ ఎవరు అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పాలి, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ with the help of by using user mod command with the help of u flag, u flag yes was the help of u flag change the user id, that's it, of the user user id of the kk user. kk user యొక్క యూజర్ ఐడిని మార్చాలంటే ఇది. సో ఇక్కడ మనం ఫ్లాగ్ అనేది ఇంపార్టెంట్. ఫ్లాగ్ ఏంది ఇక్కడ, యు ఫ్లాగ్. సో బై యూజింగ్ అంటే నువ్వు చెప్పడానికి తెలియాల, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూ ఫ్లాగ్ యూ కెన్, ఎస్ ఫ్రాస్, యూ కెన్ చేంజ్ ద యూజర్ ఐడి ఆఫ్ ద కేకే యూజర్ సెట్. ఇది మనకి యాక్చువల్గా సార్ అన్లాక్ చేయడానికి క్యాపిటల్ యువా సార్? అన్లాక్ క్యాపిటల్ యూ కదా, ఇది స్మాల్ ఓకే యూ సార్. ఓకే రాయమంటా, సార్. బ్రాకెట్ లో రాస్తా స్మాల్ యూ. అన్లాక్ మాత్రం క్యాపిటల్ యూ, స్మాల్ యూ క్యాపిటల్ యూ. సో సరే, ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, ఇక్కడ ఏంది ఇది, యూజర్ యాడ్. తర్వాత ఫోల్డర్, ఫోల్డర్ను కూడా మార్చొచ్చా ఏంది, మార్చొచ్చు, ఫోల్డర్ను కూడా మార్చేయచ్చు. మరి ఫోల్డర్ అంటే ఏంది, ఇప్పుడు ఫోల్డర్ ఎట్లా ఉంటుంది, ఆలీ అనే ఫోల్డర్ ఉంది, ఆలీ నాకు వద్దు అనుకుంటున్నా, నా ప్రాజెక్ట్ ఫోల్డర్ని ఇతనికి అసైన్ చేస్తా. ఆలీ రాసిందంతా ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోనే స్టోర్ అవుతా ఉంటది అనమాట. యాక్చువల్ గా ఆలీ రాసినంత నేను మొన్న రాశాను, గుర్తుందా, మర్చిపోయారు అది, మర్చిపోయారా? ఎస్ ఫ్రెండ్స్, మర్చిపోయారా, ఉందా, గుర్తుందా? ఇప్పుడు ఆలీ ఉంది, ఆలీ అనే వ్యక్తికి ఒక డైరెక్టరీ ఇస్తాడు లైనెక్స్, అవునా? ఏ డైరెక్టరీ అది, ఆలీ అనే వ్యక్తి యూజర్, ఆలీ అనే వ్యక్తి యూజర్ కి ఒక డైరెక్టరీ అసైన్ చేస్తుంది లైనెక్స్. ఏం డైరెక్టరీ అది, ఏం పేరు దాని పేరు, ఎంకేడిఎస్. ఎంకేడిఆర్. మళ్ళీ చూడు, మళ్ళీ చూడు, ఇప్పుడే కదా రాసింది, నువ్వేనమ్మా, ఆలే కదా మాట్లాడేది. ఎస్ సార్, ఎస్ సార్. ఎక్కడున్నావు నువ్వు, చూడు ఒకసారి. ఇక్కడ. ఆలీ అనే వ్యక్తి యూజర్, ఎస్ యూజర్ సార్. తయారు చేసిన వెంటనే లైనక్స్ ఏం చేసిద్దని చెప్పాను, ఒక డైరెక్టరీని అసైన్ చేసిద్దని చెప్పాను లేదా? ఎస్ సార్, హోమ్ డైరెక్టరీ సార్. ఫోల్డర్ అని చెప్పాలా ఏంది, ఫోల్డర్. మరి ఆ ఫోల్డర్ పేరు ఏంది అంటున్నా, ఆలీ ఆ? సార్. అంతే, ఆ ఫోల్డర్ పేరు ఆలీ. దీన్నే మనం ఇంకో భాషలో హోమ్ డైరెక్టరీ అని పిలుస్తాం. హోమ్ దిస్ ఇస్ ద డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ ఫర్ ద ఆలీ యూజర్, దిస్ ఇస్ ద హోమ్ డైరెక్టరీ ఫర్ ద ఆలీ యూజర్. ఆలీ అనే పేరు మీదే డైరెక్టరీ కూడా తయారైంది. అంటే యూజర్ నేమ్ ఆలీ అని ఉంటుంది, డైరెక్టరీ కూడా ఆలీ అని ఉంటుంది. అయితే ఈ డైరెక్టరీ లొకేషన్ ఎక్కడంటే నేను చెప్పాను, ఎక్కడ, స్లాష్ హోమ్ ఆలీ, ఇట్లా ఉంటుంది అనమాట లొకేషన్. అంటే నీ వరకు ఇది. అప్పుడు నువ్వేదంటే ఏదైనా సరే కమాండ్స్ టైప్ చేసినా, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసినా ఈ ప్లేస్ లోనే స్టోర్ అవుతూ ఉంటాయా లేదా, అవునా? ఈ ప్లేస్ లోనే స్టోర్ అవుతా ఉంటాయి. అంటే దానివల్ల ఏంది, నా డ్రాబ్యాక్, నువ్వు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ లో పని చేస్తున్నావు, కానీ ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీలో స్టోర్ అవ్వకుండా నీ డైరెక్టరీలో స్టోర్ అవుతున్నాయి. సో ఇంకొక భక్తి ఇక్కడ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఈయన పేరు ఏంది, సాయి. ఈయన ఏం చేస్తున్నాడు, సాయి, మళ్ళీ సాయికి అసైన్ అవుతుందా లేదా డైరెక్టరీ, ఆ డైరెక్టరీ పేరేంది, ఆ సాయికి అసైన్ చేసే డైరెక్టరీ పేరేంది, సాయి సార్. సాయినే. ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటుంది, స్లాష్ హోమ్ సాయి. స్లాష్ హోమ్ స్లాష్ సాయి. మరి ఇప్పుడు సాయి వర్క్ చేసిందంతా ఎక్కడ స్టోర్ అయింది అంటావు, సాయి డైరెక్టరీలోనే. అరే ఇప్పుడు సాయి అయినా ఆలీ అయినా ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు కదా,
వాళ్ళు ఇండివిజువల్ గా ఫైల్స్ ఫోల్డర్స్ తయారు చేసుకొని వర్క్ చేస్తే నాకేంటి ప్రయోజనం? అందుకోసం నేనేం చేస్తున్నాను, ఒక కొత్త డైరెక్టరీని తయారు చేస్తా. mkdir/project1 ఒక కొత్త డైరెక్టరీని తయారు చేస్తా. కొత్త డైరెక్టరీ ఏంది, దాని పేరు /project1 డైరెక్టరీ. సో తయారు చేసిన తర్వాత నేనేం చేస్తాను, ఆలీ అనే వ్యక్తికి ఈ డైరెక్టరీని అసైన్ చేస్తా, సాయి అనే వ్యక్తికి ఈ డైరెక్టరీని అసైన్ చేస్తా. అప్పుడు ఏమైంది, ఆలీ వర్క్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే స్టోర్ అయింది, సాయి వర్క్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే స్టోర్ అయింది. దీనివల్ల ఏంది, నాకు నా ఇన్ఫర్మేషన్ నా ప్రాజెక్ట్ లోకి వస్తుంది, వాళ్ళ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళటంలా. అవునా కాదా? వాళ్ళ ఎస్ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళటంలా. ఎస్ కాబట్టి సార్. ఏంది, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ project1/project1 డైరెక్టరీ. అంటే డైరెక్టరీ అనేది ముందే తయారు చేసుకొని వీటికి అసైన్ చేయాలంటున్నా నేను. అర్థమైందా పాయింట్? డైరెక్టరీ అనేది ముందే తయారు చేసుకోవాలి. ఎస్, వి మస్ట్ క్రియేట్ ఎ డైరెక్టరీ బిఫోర్ అసైనింగ్ దిస్ డైరెక్టరీ ఏ పర్టికులర్ యూజర్. ఎస్ సార్, నో, పర్టికులర్ యూజర్ కి అట్లా చేయాలి. అంటే నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు రియల్ గా చూడండి, ఒక డైరెక్టరీని తయారు చేయి, ఓకే, బాగుంది. తయారు చేసిన తర్వాత ఆ డైరెక్టరీని ఇతనికి అసైన్ చేయి, ఎవరికి, సాయికైనా చేయి, ఆలీకైనా చేయి. మరి చేసేది ఎట్లా రాయాలి ఏంది అని చూస్తే ఇది ఇక్కడ రాయండి, చూడు. సో హౌ టు అసైన్ ఆర్ హౌ టు చేంజ్ 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 ద యూజర్ హోమ్ డైరెక్టరీ, యూజర్ హోమ్ డైరెక్టరీ, లేదా మీకు అర్థం కాకపోతే యూజర్ ఫోల్డర్. సింపుల్ గా హౌ టు చేంజ్ యూజర్ ఫోల్డర్. సరే, ఇప్పుడు యూజర్ ఫోల్డర్ ని ఎలా చేంజ్ చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, బై యూజింగ్ యూజర్ మోడ్, వేరేది కాదు, బై యూజింగ్ యూజర్ మోడ్ రాసి, ఎస్, యూజర్ మోడ్ రాసి, అయితే ఇక్కడ డి రాయాలి, డి డి యూజర్ మోడ్ రాసి డి రాయాలి. అట్లా అనమాట, యూజర్ మోడ్ డి. డి రాసి, మనకి అసలు ఫోల్డర్ లేదుగా, ఫస్ట్ ఫోల్డర్ తయారు చేయి. ఎస్, స్టెప్ 1 ఏంది? స్టెప్ 1, ఫస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్. సింపుల్ ఎగ్జాంపుల్, ఎస్ ఫ్రెండ్స్, mkdir/project1. ఎస్, ఇది ఒక ఫోల్డర్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ ఫోల్డర్, ఎస్, వాట్ ఈస్ ద స్టెప్ 2? ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ ఫోల్డర్, ఎస్, assign this project1 directory, assign this project1 directory to the user. అప్పుడు అసైన్ చేయడానికి ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, సో యూజర్ మోడ్ కమాండ్ వాడు, యూజర్ మోడ్ -d/project1 ఎవరికి? కేకే. అయితే అంటే ఇప్పుడు ఏమవుతుంది, కేకే అనే వ్యక్తి యొక్క హోమ్ డైరెక్టరీ ఉంది, ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ బదులుగా project1 అసైన్ చేస్తున్నాను నేను. డి మీన్స్ వాట్? డైరెక్టరీ. డి మీన్స్ వాట్? డైరెక్టరీ. సో ఇప్పుడు నువ్వేం చేయాలా? హౌ టు చేంజ్ ద యూజర్ ఫోల్డర్, హౌ టు చేంజ్ ద యూజర్ డైరెక్టరీ. అంటే నీకు ఆన్సర్ ఎలా చెప్పాలా? ఎస్ ఆలి, ఎలా చెప్తావు సార్, ఆన్సర్? by ఎలా using చెప్తావు? user mode command with the help of d flag ఎస్ ఎస్, అది బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద with హెల్ప్ the ఆఫ్, help of ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ d flag. D flag. Yes, Adi, with the help of D flag. Excellent. Super. D flag. D flag. We can change the user directory easily. చెప్తే వాడు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాడు? అవతల వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడా? అవడం. అయితే మీరేం చేస్తున్నారంటే, హౌ టు చేంజ్ ద యూజర్ ఫోల్డర్ డైరెక్టరీ అని చెప్పిన వెంటనే మీరు ఒకటే క్వశ్చన్, యూజర్ మోడ్ -d project1 కేకే సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇవాడికి అర్థమైద్ది, మీరు మొత్తాన్ని బట్టి పట్టుకొని వచ్చి మీరు ఆన్సర్లు చెప్తున్నారు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. హౌ టు చేంజ్ ద యూజర్ ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే. ఓకే, అర్థమవుతుంది కదా? సాయి కుమార్ అండ్ వినయ్ కుమార్, ఏంటి ఎస్ సార్, ఎస్ సార్. చెట్టుకు తగిలిచ్చారా ఏంది? లేదుగా. ఆ? అదేలే, మనోళ్ళు చెట్లకు తగిలిచ్చి వింటా ఉంటారు రేడియోలో పాటలాగా. వాళ్ళకేం అర్థం కాదు దయచేసి. ఇది చాలా జాగ్రత్తగా బోర్డు చూడాలి. నేను ఇది రాస్తున్నానే, ఇది ఇంపార్టెంట్.
ఇది అర్థమైందంటే మీరు ఇక దగ్గరగా లైనెక్స్ ని మర్చిపోలేరు, అట్లుంటది అనమాట. ఈ పిక్చర్ అర్థం కావాలి. ఓకే, వచ్చేసి ఓకే, గుడ్ సార్. ఇదంతా చేసాం. తర్వాత మనం జనరల్ గా ఒక వ్యక్తి కేకే ఆర్ సాయి లేదా ఆలి లేదా వినయ్ లేదా సంథింగ్ సంథింగ్ అని మనం ఇచ్చినప్పుడు, వీరేంద్ర, వీళ్ళందరూ ఉన్నారు. ఇలా ఇచ్చినప్పుడు అసలు ఎవరి కేకే, ఎవరి సాయి, ఎవరి ఆలి, ఎవరి వినయ్ అనేది తెలియదు. ఐ డోంట్ నో చూడంగానే. అందుకోసం ఐ వుడ్ లైక్ టు అసైన్ సమ్ యునో సంథింగ్ కాల్డ్ స్పెషల్ నేమ్ ఫర్ దిస్ కేకే. అంటే ఒక ఒక నేమ్ ని, స్పెషల్ నేమ్ ని కేకేకి అసైన్ చేయాలి. నేమ్ అంటే ఏంది? కేకే డిజిగ్నేషన్ ఏంది, దాన్ని అసైన్ చేస్తా. కేకే డెవాప్స్ ఇంజనీర్, సాయి లైనెక్స్ అడ్మిన్, ఆలీ డెవాప్స్ ఇంజనీర్, వినయ్ సంథింగ్, వీరేంద్ర సంథింగ్ క్లౌడ్ ఇంజనీర్. ఇట్లా మనం అసైన్ చేయాలి వీళ్ళకి పేర్లు కూడా. కేకేనే, యూజర్ నేమ్ కేకేనే, బట్ కేకే అనే వ్యక్తి ఎవరు? ఎస్, హూ ఇస్ కేకే, హూ ఇస్ సాయి, హూ ఇస్ ఆలి, హూ ఇస్ వినయ్, ఎట్లాగా మనం అసైన్ చేయాలా? అలాగా అంటే కామెంట్ అంటారు దీన్ని యాక్చువల్ గా. అసైనింగ్ ఏ నేమ్, ఏ పర్టికులర్ నేమ్, ఏ స్పెసిఫిక్ నేమ్, ఏ స్పెషల్ నేమ్ టు కేకే ఈజ్ నథింగ్ బట్ వాట్ కామెంట్. ఆ కామెంట్ ను కూడా మనం అటాచ్ చేయొచ్చు అనమాట. ఎవరికి? కేకేకి. అంటే చూడంగానే కేకే ఏందని అర్థమైంది. అప్పుడు మనం ఎప్పుడైనా సరే అక్కడ ఆ కేకే వ్యక్తి యొక్క యూజర్ డీటెయిల్స్ డిస్ప్లే చేయమన్నప్పుడు ఆడ రాస్తుంది కేకే, తర్వాత ఇదిగో డెవాప్స్ అని రాసింది దాని పక్కన. డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ రాస్తారు. ఇప్పుడు వరకు మనం కామెంట్ ని ఎంటర్ చేయాలి ఎక్కడ కూడా. అసలు కామెంట్ ఇవ్వలేం మనం. ఇవ్వకపోయేసరికి ఓన్లీ కేకేనే కనపడింది. కేకే కనపడి 1001 కనపడింది, ఎగైన్ 1001 కనపడింది, ఎగైన్ మళ్ళీ రూటో ఏదో సంథింగ్ కనపడుతుంది, మళ్ళీ రూటో సంథింగ్ ఇట్లా కనపడుతుంది. సో ఇలా కాకుండా కేకే అని రాసి 1001 ఉంటుంది, 100, ఎస్ ఫ్రెండ్స్, 1001 ఉంటుంది. అక్కడ డెవాప్స్ ఇంజనీర్ అని కూడా వస్తుంది ఈ ప్లేస్ లో. మనం ఎప్పుడైనా కేకే1 వ్యక్తి యొక్క యూజర్ డీటెయిల్స్ డిస్ప్లే చేయమంటే ఇలా వస్తుంది, ఇలాగా. ఇప్పుడు మనం ఏంది, ఇలాగ రావాలి. దీనివల్ల ఏమవుతుంది? ఐ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై హూ ఇస్ కేకే. ఎస్, కేకే ఈజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. సో ఆలీ, ఆలీ అని, ఆలీకి ఏంది 1002, 1002. సో ఈయన ఏంది, క్లౌడ్ ఇంజనీర్. ఎస్, ఇట్లాగా. అంటే ఈ లాస్ట్ లో మనం ఏదైనా కామెంట్ ఒకటి యాడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎస్, కామెంట్. సో ఈ కామెంట్ ని యాడ్ చేయడానికి సంబంధించి మన దగ్గర ఏముంది, ఒక కమాండ్ ఉంది. ఎస్, హౌ టు అసైన్ ఏ కామెంట్, హౌ టు యాడ్ ఏ కామెంట్. ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఇస్ దిస్? హౌ టు అసైన్, హౌ టు అసైన్ ఆర్ యాడ్ కామెంట్ టు ఏ పర్టికులర్ యూజర్. కేకే టు యూజర్. సో కామెంట్ ని యాడ్ చేయాలి. ఓకే, సో యాడ్ చేయాలంటే ఎట్లాగా? ఎస్ ఫ్రెండ్స్, బై యూజింగ్ సేమ్ థింగ్ యూజర్ మోడ్. ఎస్, యూజర్ మోడ్. మనం ఈ రోజు యూజర్ మోడ్ చాలా చూస్తాం. యూజర్ మోడ్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, కామెంట్ ని యాడ్ చేయాలంటే అసైన్ ఆర్ యాడ్ ఏ కామెంట్ టు యూజర్. సో బై యూజింగ్ యూజర్ మోడ్. ఎలా ఉంటుంది సింటాక్స్? యూజర్ మోడ్ -c. ఓకే, సి మీన్స్ వాట్? కామెంట్. సి మీన్స్ వాట్? కామెంట్ బాస్, కామెంట్. కామెంట్ రాసి, అంటే ఏం రాయాలి కామెంట్ రాసేసి? ఎస్ ఫ్రెండ్స్, డెవాప్స్ ఇంజనీర్, గుడ్. తర్వాత ఏం రాస్తాం? కేకే. అప్పుడు ఇలా మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే కేకే1 అనే వ్యక్తికి డెవాప్స్ ఇంజనీర్ అనే కామెంట్ యాడ్ అయింది. అప్పుడు ప్రతి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోగలరు. ఎస్, సి మీన్స్ వాట్? కామెంట్. డెవాప్స్ ఇంజనీర్ మీన్స్ వాట్? కామెంట్. నేమ్, స్పెసిఫిక్ నేమ్, యువర్ డిజిగ్నేషన్. ఎస్, యువర్ డిజిగ్నేషన్ ఆల్సో యూ కెన్ సే. ఇలాగనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, హౌ టు చేంజ్, హౌ టు అసైన్ ఏ కామెంట్ టు యూజర్ అన్నప్పుడు ఎస్ ఇక్కడ మనం రాస్తాం బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. ఎస్ ఫ్రెండ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ the help of with the help of yes friends, c flag, c flag, we can assign or add comment to a particular user. అర్థమైందా ఫ్రెండ్స్? క్లారిటీ వచ్చిందా? ఇది స్టోరీ.
రియల్గా. చూసారా, ఇవన్నీ మీరు చాలా చక్కగా నేర్చుకోవాలి. దానికి మేము నోట్స్, కంప్లీట్ నోట్స్ నీట్గా తయారు చేసి మీకు పంపించడం కూడా జరిగింది. మీరు చూడండి, యాక్చువల్ నోట్స్ చూస్తే మీకు అర్థమైంది. మీరు అసలు ఎక్సలెంట్గా ల్యాబ్ చేయగలరు, పెద్ద విషయం కాదు. దీన్ని బట్టి ఈ నోట్స్ కూడా మీకు సెండ్ చేస్తా ఇప్పుడే, జస్ట్ నో క్లాస్ అయిపోయిన వెంటనే సెండ్ చేస్తా. ఓకేనా? ఎస్, ఇది యాక్చువల్గా అంటే బై రియల్ టైంలో మనకి టచ్ అయ్యే క్వశ్చన్స్, ఆన్సర్స్ ఈ ఇదిగాక గతంలో మనం చెప్పాం కదా, అవి కూడా ఇంపార్టెంట్. ఇవి పక్కా ఇంపార్టెంట్. మొత్తం ఇప్పుడు చెప్పినవన్నీ మీరు రాసుకోవాలి. ఉమ్. ఇదంతా కూడా నేను పంపిస్తాను మీకు యాక్చువల్గా నోట్స్. ఈ నోట్స్ మీకు పంపిస్తాను. యూజర్ మేనేజ్మెంట్. ఓకే. సో యూజర్ మేనేజ్మెంట్ 2004. ఓకే. డేట్ 20. నేను పంపిస్తాను. పంపిస్తే మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, అన్ని చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. కొంత స్టామినా పెరిగింది మీకు. సరే, ఓకే సార్, బాగుంది. ఇక జనరల్గా యూజర్ని మోడిఫికేషన్ అంటున్నామే, తయారు చేసేటప్పుడు మనం ఏమి ఇవ్వలేమా అయింది యూజర్ని తయారు చేసేటప్పుడే. అది నెక్స్ట్ నేను చెప్తాను. యూజర్ని తయారు చేసేటప్పుడే ఈ డీటెయిల్స్ అన్ని ఎట్లా ఇవ్వాలో నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు వరకు అయితే మీరు ఈ ఈ ఈ ఆన్సర్లు, ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు రావాలి, స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలం. రావాలి మీకు, వస్తే చాలు. యూజర్ మేనేజ్మెంట్ సక్సెస్, సూపర్ హిట్ అవుతుంది యూజర్ మేనేజ్మెంట్. ఎస్, ఇంత యూజర్ మేనేజ్మెంట్లో ఇంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఎస్. ఆ తర్వాత యూజర్ మేనేజ్మెంట్లో కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. ఏంటి అవి? ఏంటి అంటే ఇవి చెప్తా. ఏంది అది? సూడో, అవునా? ఎస్యు హైఫన్ ఎస్, సూడో హైఫన్ ఐ ఏంటి అసలు? ఎస్యు కేకే ఏంటి అసలు? ఎస్యు హైఫన్ హైఫన్ కేకే ఏంటి అసలు? 1 2 3 4, 1 2 3 4. ఇవేంటి? ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు మీకు ఈజీగా యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్. సూడో ఎస్యు ఏంది? సూపర్ యూజర్ డు. ఎస్యు మీన్స్ వాట్? స్విచ్ యూజర్. సూపర్ యూజర్ డు స్విచ్ అంటే, సూపర్ యూజర్ అంటే ఏంది బాబు? సూపర్ యూజర్ కి బదులుగా ఇదిగో ఇచ్చేయి అని సంథింగ్. తర్వాత స్విచ్ యూజర్. ఇవన్నీ ఏంటి అసలు, ఎందుకు ఉపయోగించాలి, ఏంటి అనేది నేను చెప్తాను. అవన్నీ కూడా చాలా క్లారిటీగా మీరు వినాలి. సో ఎస్యుకేకే అంటే ఏంటి, ఎస్యు హైఫన్ కేకే అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. యాక్చువల్ ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ స్టేట్మెంట్స్ అనేది కూడా మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. అదంతా జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. తర్వాత మనం యాక్చువల్గా సూడో మేనేజ్మెంట్ కూడా మనం నేర్చుకోవచ్చు ఈజీగా. సూడో మేనేజ్మెంట్ నేర్చుకున్న తర్వాత లెట్స్ గో బ్యాక్ టు సెకండ్ చాప్టర్ లో ఉన్న ఏదైతే కొన్ని కొన్ని ఉన్నాయో డైరెక్టర్స్ మీద, వాటి మీద కొంచెం పట్టు సాధించేసి మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అట్లా అనమాట. సో ఈ విధంగా మనం లైనక్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ మాత్రం చాలా డెడ్ స్లోగా వెళ్తుంది. కొంచెం వచ్చే కొద్దీ 1 2 3 4 ఇక ఈజీ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. ఎందుకంటే ఫస్ట్ లో నీకు వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది లైనక్స్. ఆ తర్వాత నువ్వు అర్థం చేసుకోవడానికి కొత్తగా ఉంటుంది లైనక్స్. అసలు ఎన్విరాన్మెంట్ లో సెటప్ కావడానికి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వెంటనే అందరూ లైనక్స్ ప్రాక్టీస్ చేయడం సాధ్యం కాదు. ఒకసారి నేను క్లాస్ చెప్పిన తర్వాత ఈ క్లాస్ ని అంటే ఫస్ట్ సారి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 4 5 days టైం పట్టింది. అంటే మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రాక కాసేపు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వచ్చిన సర్వర్ తయారు చేయలేకపోవటం రెండోసారి, సర్వర్ తయారు చేసిన లాగిన్ అవ్వలేకపోవటం మూడోసారి, ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ బేస్ చేసుకొని స్టూడెంట్ కి కొంచెం ఇన్పుట్ అందిస్తూ స్లోగా యావరేజ్ వెళ్తా ఉంటాం. దానిని మీరు వేరే రకంగా అనుకోవద్దు. ఎందుకు అట్లా వెళ్తాం మేమంటే, ఫస్ట్ అట్లా వెళ్తేనే అతను పికప్ అయిన తర్వాత అప్పుడు మనం బండి సాగించవచ్చు. అప్పుడు దాకా మనం ఏం చేయలేము. ఎందుకంటే చేస్తే ఏం జరిగిద్దంటే, మీరేమో కనీసం సర్వర్లోకి లాగిన్ అవ్వలేకపోయి ఉంటారు. నేనేమో తీరా చూస్తే యూజర్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ చేసి పక్కన పడేసి ఉంటా, వేరే చాప్టర్కి వెళ్ళుంటా. ఏ, వెళ్ళొచ్చు అట్లా, కానీ అది కరెక్ట్ కాదు. స్టూడెంట్ నేర్చుకోలేడు, నాకు తెలుసు ఆ సంగతి. స్టూడెంట్ ఏంటంటే ఈ రోజు క్లాస్ చెప్పాలి, అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఇదే టైంకి క్లాస్ చెప్తే అతను ప్రాక్టీస్ కోసం కొంత టైం ఇచ్చినట్టు అయింది. అట్లా అలాగా మనం క్లాసులు నేర్చుకోవాలి. ఓకేనా? సో మీలో ఎవరైనా సరే కొంతమంది క్లాసులకి
ప్రతిరోజు అప్డేట్ అనేది కాకుండా ఈ క్లాస్ ఇట్లాగే జరుగుతూ ఉంటుంది, నాకు ఈమెయిల్ ఉంది, నాకు అది ఉంది, మొత్తానికి నన్ను కనెక్ట్ అయిపోయి నా నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్